క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదములు అనుభవిస్తూ క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మీయమైన విశ్వాసయుతమైన జీవితంలో బలపరచబడాలని దైవ సేవకునిగా కాంక్షిస్తూ మీ అందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న ప్రియబిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అరుణోదయ ధ్యానములో ప్రభుని నామమును స్తుతించుటకు గాను మనమంతరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 173వ కీర్తన, యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవే ఓ మనసా అనే కీర్తన పాడుకుందాం. యేసుని ప్రేమను నే మారకను నే ఇప్పుడు దలచవే యో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా, పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలదలచవే యో మనసా, శాపమునంతయు జక్కగనోర్చిన శాంతుని పొగడవే యో మనసా, కష్టములలో మన కండగనుండిన కర్తను తలచవే యో మనసా, నష్టములన్నీయు నడచిన గురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా, మరణతరిని మన శరణుగనుండెడు మాన్యుని తలచవే యో మనసా, కరుణను మన కన్నీటిని దుడిచిన కర్తను పొగడవే యో మనసా, యేసుని ప్రేమను నే మారకను నిప్పుడు దలచవే యో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవే యో మనసా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాన్న, ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 5వ తేదీ ఈ అరుణోదయ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన
దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 2వ వచనం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుని వాక్యాన్ని మరల చదువుకుందాం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన 2వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో మరొకసారి ఈ అరుణోదయ ధ్యానములో క్రమము తప్పక ఆయన సన్నిధిని అరుణోదయముననే వెతుకుతూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఎంత ధన్యులమో దేవుని యొక్క కృప ద్వారా అనుదినము కూడా ఆయన సన్నిధానములో గడుపుతూ ఉంటూ ఉన్నాం. ఆయన సన్నిధి చాలా విలువైనది, ఆయన సన్నిధి చాలా పరిశుద్ధమైనది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ విజయం కలుగుతుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణమైన సంతోషము, సమాధానం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందస్సము కలిగిన, ఆయన పరిశుద్ధత కలిగిన ఆ ప్రసన్నత, ఆ సన్నిధి వారు ఎంతగా అపేక్షించేవారో. అందుకనే మందస్సము కొరకు వారు ఎంతగానో యుద్ధాలు జరిగిన సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఎందుకు అంటే ఆ మందస్సం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది అని వారు విశ్వసించారు. ఆయన సన్నిధి ఉన్నట్లుగానే అనేకమైన అద్భుతాలు వారు చూసేవారు. ఈరోజు మందసం ఈ అనుభవాలు మన మధ్య లేకపోయినా, నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉన్న నీ పట్ల, నా పట్ల ఆయన కృప చూపుచు నిరంతరము కూడా ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన ముఖ కాంతి, అన్నిటికంటే మించి ఆయన ప్రసన్నత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ హృదయంలో నిత్యము కూడా ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. మరి ఈరోజు అనేక మందిని పిలిచాడు దేవుడు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు ఆ ఏర్పరచబడిన గుంపులో మీరందరూ ఉండి అనుదినము కూడా క్రమము తప్పక ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటూ ఉన్నారు అంటే ఎంత ధన్యులో. కనుక ఈరోజు ఈ ధన్యతను మనం అనుభవించటం మాత్రమే కాదు, అనేకులకు ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని తెలియచేయాలి. అనేకులకు ఈ ధన్యకరమైన జీవితాన్ని జీవించే అనుభవాల్లోనికి వారిని నడిపించాలి. ఎందుకనగా మనం చదువుకున్న వాక్య భాగంలో పగటికి పగలు బోధ చేయుచున్నదట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నదట. మనము ఇతరులకు తెలియచెప్పాలి, ఇతరులను జ్ఞానయుక్తమైన జ్ఞాన మార్గములోనికి నడిపించాలి. ఇది మన బాధ్యత. ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని టీచర్స్ డేగా జరుపుకుంటూ ఉన్న శుభతరుణం అది. మరి విశేషంగా మన యొక్క ఈ అరుణోదయ ధ్యానంలో చాలా మంది టీచర్స్ ఉంటూ ఉన్నారు. మరి దేవుడు చక్కటి బాధ్యత మీకు అందరికీ అనుగ్రహించాడు. అనేకులను విద్యావంతులను చేసే బాధ్యత, అనేకులను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్లే బాధ్యత. దేవుడిచ్చిన ఈ బాధ్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి రోజు టీచర్స్ డే జరుపుకుంటూ ఉన్న ఉపాధ్యాయులందరికీ
అంత మాత్రమే కాదు, బోధించే బోధకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఇతరులకు మంచి జ్ఞానమును నేర్పించే స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దైవ సేవకునిగా మరి ప్రభువు నాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మనం బోధ చేయడం అది మన విధి. ఇతరులకు జ్ఞానాన్ని, వారిని జ్ఞానయుక్తమైన మార్గంలో నడిపించటం అది మన కర్తవ్యం. ఈ సత్యాన్ని ప్రతి క్రైస్తవ విశ్వాసి, ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క బిడ్డ అనుసరించాలి, అవలంబించాలి, తూచా తప్పకుండా పాటించాలి. మరొకసారి ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటూ ఉన్న ఉపాధ్యాయులందరికీ, బోధకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మీరు చేస్తూ ఉన్న వృత్తిలో నమ్మకము కలిగి అనేకులను విద్యావంతులను చేసి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకోవాలని దైవ సేవకునిగా కాంక్షిస్తూ ఉన్నాను. గమనించండి, సృష్టి దేవుని ఉనికిని, మహిమను తెలియచేస్తూ దానిని గురించి సాక్షార్థముగా ఉంటూ ఉన్నది అని దావీదు ఆత్మమూలముగా గట్టిగా నొక్కి చెప్తూ ఉన్నాడు. సృష్టి దేవుని ఉనికిని తెలియచేస్తూ ఉంది, ఆయన మహిమను తెలియచేస్తూ ఉన్నది. గమనించండి, దేవుని యొక్క నోట నుండి వచ్చిన మాట ద్వారా సృష్టింపబడిన ఈ సృష్టే క్రమము తప్పక, తూచా తప్పకుండా దేవుని యొక్క నామ మహిమ కొరకు పనిచేస్తూ, దేవుని యొక్క ఉనికిని తెలియచేస్తూ, తన పనిని తాను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే, దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించబడిన మానవుడు మాత్రం దేవుని నామమునకు అవమానకరంగాను, దేవునిని ఎరగని వానిగాను జీవిస్తూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. మనుషులు కేవలం తెలియక పాపం చేస్తూ ఉంటారనేది నిజం కాదు. మనుషులు తెలియక తప్పు చేశారు, తెలియక పాపం చేశారు అనేది అది నిజం కాదు. తెలియక చేసేవారు ఎక్కడో 1% ఎక్కడో ఉంటారు, కానీ ఎక్కువ శాతం తెలిసే పాపంలో పడిపోతూ ఉన్నారు. సృష్టిని చేసిన ఆశ్చర్యకరుడైన పరమ తండ్రి ఉన్నాడని ఈ వాక్యం స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నది. గమనిస్తూ ఉన్నారా? చాలా మంది దేవుడు లేడని వాదించే మూర్ఖులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. హేతువాదులు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి సృష్టిని చూస్తూ ఉంటే, ఆ సృష్టిలో ఉన్న ఈ ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటే, నిశ్చయముగా వాటిని సృజించిన వాడు ఒకరున్నారు అనే విషయం మానవ మేధస్సుకు అందుతూ ఉంటది. కానీ మానవుడు అట్టి విధానములో ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. తాను నమ్మిన దానినే పట్టుకొని మూర్ఖముగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. మనిషి సత్యాన్ని గమనించకుండా కళ్ళు మూసుకుని తాను అంధత్వముతో చీకటిలో బ్రతుకుతూ ఉన్నాడు. అన్నిటికంటే మించి ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నాడు. ఒక సృష్టిని తీసుకుంటే చాలు, దేవుని ఉనికిని, ఆయన ప్రభావమును స్పష్టముగా మనము గ్రహించగలుగుతాం. మనుషులు తమ సృష్టికర్తను వెతికి ఆయన్ను ఆరాధించి సేవించాలి. అది ప్రతి మానవుని యొక్క విధి బాధ్యత అయి ఉన్నది.
సృష్టి దైవ జ్ఞానాన్ని, మహిమను, మనుషుల పట్ల ఆయనకున్న శ్రద్ధను గురించి నేర్పుతుందని క్రీస్తు సూచిస్తూ ఉంటూ ఉన్నాడు. సృష్టిలో ప్రతి అల్పమైన విషయాన్ని కూడా దేవుడు పరిశీలించి చూస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఆయన సమస్తమును కూడా చూస్తూ ఉంటూ ఉన్నాడు. మరి నీ జీవితంలో కూడా నీ అవసరతలన్నిటినీ కూడా ఆయనే చూచుకుంటాడు అనేటువంటి నమ్మిక నీ హృదయంలో ఉండాలి. క్రీస్తులో జీవిస్తున్న నీవు ఒక విశ్వాసిగా ఎటువంటి ఆందోళన, భయం లేకుండా నీ జీవితాన్ని గడపాలి. ఎందుకనగా ఈ సృష్టిలో నీకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు ప్రభువు. దేవుడు సృష్టించిన సృష్టి ఆయనను ఏ విధంగా కొనియాడుతూ ఉంటూ ఉన్నదో, నీవును ఈ సృష్టిని అనుభవించేవానిగా నిన్ను ఉంచి అంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు నిరంతరం విడవక ఆయనను ఆరాధించేవానిగా ఉండాలి. గమనిస్తూ ఉన్నారా? ప్రభువు సమస్త సృష్టిని చేసి మానవుణ్ణి అన్నవాడు ఆ మానవునితో అంటూ ఉన్నాడు, దీనిని ఏలండి, దీనిని లోపరుచుకోండి, ఈ సృష్టి అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాను, దీనిపై మీరు ఆధిపత్యాన్ని చలాయించండి అని ప్రభువు మనకు ఆజ్ఞ ఇస్తే, మనము మన అతిక్రమముల చేత, మన పాపముల చేత మనము మన యొక్క స్థితిని దిగజార్చుకుని మనము సృష్టికి లోబడిపోతూ ఉంటూ ఉన్నాం. ఆ సృష్టి ఏం చేసినా ఆ సృష్టికి భయపడుతూ ఉంటూ ఉన్నామే తప్ప సృష్టిని లోపరుచుకోలేనటువంటి బలహీనులమైపోయాం. ఎందుకు తెలుసా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి విశ్వసించి నీవు శక్తి కలిగిన మానవునిగా మారవలసినటువంటి నీవు ఆయనను విశ్వసించక, ఆయనను తృణీకరించి నిన్ను నీవు బలహీనుణ్ణి చేసుకున్నావు. ఏదైనా తోటలో ఆదామవ్వలను మనం చూస్తాం కదా. ఆదామవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారిని ఎంతో ప్రేమతో ఆ తోటల చెట్లన్నిటినీ తినమన్నాడు. ఎంతో స్వేచ్ఛను వారికి ఇచ్చాడు. కేవలం ఒకే ఒక చిన్న ఆజ్ఞ, ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టును మాత్రం మీరు ముట్టుకోకూడదు, దాని ఫలాలు తినకూడదు. గమనించండి, ఆ ఏదైనా తోటలో ఉన్న ప్రతి అణువణువును కూడా స్వతంత్రంగా మీరు అనుభవించండి, కానీ ఒకే ఒక చెట్టు పండును మాత్రం మీరు తినద్దు అని ఆయన పెట్టిన ఆజ్ఞ మానవుడు మీరి ఏది చేయవద్దన్నాడో దానిని చేసి పాపాన్ని కొని తెచ్చిపెట్టాడు. గమనించండి, అంతటి స్వతంత్రతతో దేవునితో చక్కగా సంభాషించిన వారు, స్వతంత్రతతో దేవునితో చక్కగా ఆడుకున్నటువంటి వారు, ఏదైనా తోటలో సంతోషించిన వారు ఎప్పుడైతే పాపం చేశారో దేవునికి దూరంగా చెట్టు చాటున దాక్కుంటూ ఉన్నారు. నిజమే, మన పాపం మనలను బలహీనులను చేస్తూ ఉంది. మన పాపం మనలను దేవునికి దూరంగా చేస్తూ ఉంది. మన పాపం ఈ లోకంలో సమస్తము పైన అధికారము చేయవలసిన నిన్ను సమస్తమునకు లోబడిపోయే దీనమైన భయంకరమైన స్థితిలోనికి దిగజార్చేసింది. గమనిస్తూ ఉన్నారా? ప్రభువు సర్వ సృష్టిని అనుభవించండి, దానిని లోపరుచుకోండి అంటే మానవుడు పాపము చేసి సృష్టికే లోబడిపోయిన సందర్భాలు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఎందుకు ఈ స్థితి మానవునికి సంభవించింది అంటే సృష్టిలో ఉన్న సమస్తము కూడా క్రమముగా పనిచేస్తూ ఉంటూ ఉన్నాయి. పగటికి పగలు బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుకుంటూ ఉంది. గమనించండి, వాటిలో ఏది కూడా తమ పనులను నిర్లక్ష్యం చేయలేదు. కానీ మానవుడు తన పనులను, తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసి దేవునిని తృణీకరించి దేవుని ఎడల నిజ భక్తి చూపడం మాని లోకాన్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుకనే మానవుడు బలహీనుడైపోయాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు
బలహీనుడవైన నిన్ను ఆయన తిరిగి ఆయన బలముతో నిన్ను నింపాలని, బలహీనుడవైన నిన్ను తిరిగి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని, పాపములో జిగటగలిగిన దొంగ ఊబిలో దిగజారిపోతూ ఉన్న నిన్ను లేవనెత్తి ఆ ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వాలని ప్రభువు కాంక్షించి ఈరోజు నిన్ను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుడిచ్చే స్థానాన్ని నీవు పొందుకుంటావా? దేవుని పిలుపును అంగీకరించి ఆయన పాదాల దగ్గరకు వస్తావా? ప్రభు అయితే నీ పట్ల ఎంతో తన ప్రేమను చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ ప్రేమను గ్రహించిన వాడవైతే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఈరోజు సృష్టి పగటికి పగలు బోధ చేస్తూ ఉంది. ఈరోజు సృష్టి చేసే పని ఈరోజు నువ్వెందుకు చేయలేకపోతా ఉంటూ ఉన్నావు? పగటికి పగలు బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రి తన యొక్క ఔన్నత్యాన్ని కనపరుచుకుంటూ లోకానికి తన జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా ఆయన పట్ల బాధ్యత కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లయితే నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రభువు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళదామా? ఈరోజు మనం ఆయన యందు విశ్వాసము కలిగి మనము కోల్పోయిన మన బలాన్ని, మన శక్తిని తిరిగి పొందుకుందామా? మనము కోల్పోయిన మన మహిమను మనము తిరిగి పొందుకుందామా? కోల్పోయిన ఆధిక్యతను మనము తిరిగి పొందుకుందామా? ఆయన ఇచ్చు దీవెనలను తిరిగి సంపాదించుకుందామా? విశ్వాసముతో ఆయన పాద సాన్నిధ్యములో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఒక్క క్షణం, ప్రభువా, నేనేమై ఉన్నానో, నా జీవిత స్థితిగతులేంటో నీకు తెలుసు. నిజమే, అనేక పర్యాయాలు ప్రభువా, నేను నా తండ్రి నా ఉనికిని కోల్పోయాను, నా ఔన్నత్యాన్ని కోల్పోయాను. కారణం నీకు విరోధంగా జీవించటమే. నా పాపపంకిలమైన జీవితం నన్ను బలహీనుణ్ణి చేసేసింది. ఈరోజు ప్రభువా, సృష్టిని చూసి బుద్ధి తెచ్చుకుంటూ ఉన్నాను, సృష్టిని చూసి జ్ఞానము నేర్చుకుంటూ ఉన్నాను. ప్రభువా, అట్టి అవకాశం నాకు ఇచ్చినందులకు వందనాలని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు, దీవెనలకు కారణభూతుడా, కృపగలిగిన తండ్రి, దయగల ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అయోగ్యులమైన మా జీవితాలలో ప్రభువా, నీవు మాకిచ్చిన ఈ కృపాదినముకై నీకు వందనాలు. ఈ దినమున ప్రభువా, ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ వారలమో అయినప్పటికీ కూడా క్రమము తప్పక నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్న నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభువా నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. వారి వారి కుటుంబాలలో వారికి ఉన్న బాధ, వేదన, కష్టం, దుఃఖం, కన్నీరు సమస్తము కూడా తీసివేసి బిడ్డలకు నాయన ఉన్నతమైన స్థితిగతులు అనుగ్రహించండి. ప్రత్యేకించి ప్రభువా నా తండ్రి, మేమేమై ఉన్నామో అది నీ కృప అని నమ్మొచ్చు. మమ్మలను మేము నీకు సమర్పించుకొని విశ్వాసంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, ఇది నాన్న పాల్గొన్న బిడ్డలు, వారి కుటుంబాలలో ప్రభువా ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, నడి వయసు కలిగిన వారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో అయ్యా నీవు ఎరిగిన దేవుడవు. ప్రభువా, వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు చేసి సంతోషము, సమాధానము వారికి ఇచ్చి నీ కృపతో ముందుకు నడిపించండి. ప్రత్యేకంగా ప్రభువా నా తండ్రి, ఈ అరుణోదయమున నా తండ్రి యవన బిడ్డలను దీవించండి. యవన కాలంలో విద్యను అభ్యసించుతూ ఉన్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న బిడ్డలకు నీ సహాయం దయచేసి వారిని తలగా ఉంచండి. అలాగే ప్రభువా, వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలు, వివాహములై గర్భఫలముల కొరకు ఎదురు చూసే బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చంటి బిడ్డలు అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు వారి వారి అవసరతలన్నీ తీర్చండి. వారికి క్షేమమునివ్వండి. వారిని జ్ఞాపకం చేసుకునండి. నిత్యము వారి చుట్టూని పరిశుద్ధాత్మ కంచి వేయండి. వారి జీవితాలలో గొప్ప ఘనమైన కార్యాల చేత వారిని తృప్తిపరచండి.
అలాగే గృహ యజమానురాలు దీవించండి నాయన. ప్రభా, ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రభా కుటుంబాల కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. వారందరినీ దీవించండి. ప్రత్యేకించి ప్రభువా నా తండ్రి, ఇది నాన్న టీచర్స్ డే జరుపుకుంటూ ఉన్న ఉపాధ్యాయులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ప్రత్యేకించి అయా మా డివోషన్ గ్రూప్లో ఉంటూ ఉన్నటువంటి బిడ్డలు, అయా టీచర్స్ అందరినీ ప్రభు నీవు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అయా వారికి నా తండ్రి నీవు ఇచ్చిన బాధ్యతను ప్రభు వారు తుచ తప్పకుండా పాటిస్తూ నాయన అయా వారు నా తండ్రి నమ్మకం యథార్థంగా నీవిచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూ నీవిచ్చు శ్రేష్టమైన దీవెనలు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ప్రభు బిడ్డలు నాయన ప్రతిదినము వారి ఉద్యోగాల కొరకు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ప్రభు అయా ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నారు. ప్రభు వారికి నా తండ్రి మంచి జ్ఞానం ఇవ్వండి, వివేచన ఇవ్వండి, శక్తినివ్వండి, బలమనివ్వండి. అయా నా తండ్రి, సమయం నా తండ్రి బిడ్డలకు ఎంతో విలువైనదని భావించేవారు నాన్న. ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇది నాన్న ప్రభా టీచర్స్ డే సందర్భముగా ప్రతి ఉపాధ్యాయుడికి నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి. నీవు అనుగ్రహించు దీవెనలు దయచేయండి. బిడ్డలను ప్రభా ఉన్నతమైన స్థితిలో అయా బిడ్డలను హెచ్చించమని అడుగుతున్నాను. వారిని ప్రభా నీ రెక్కల నీడను భద్రపరచండి. అలాగే మా అక్క కుటుంబాలలో ఉన్న వృద్ధాప్యములో ఉన్న బిడ్డలు ఎందరో అయా టీచర్స్ చేసి అయా విద్యను వారి యొక్క నా తండ్రి ఉద్యోగాలను విరమించుకొని నాయన ప్రభా నా తండ్రి విశ్రాంతి దినముల్లో ఉన్నారు. ఎందరో టీచర్స్ ప్రభా నా తండ్రి అయా నా తండ్రి విశ్రాంతి దినముల్లో ఉన్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు. అయా వారు ఎంతో కాలం సర్వీస్ చేసి నాయన ప్రభా అనేకులను విద్యావంతులను చేశారు. అందరిని బట్టి నీకు వందనాలు. వారిని కూడా దీవించండి నాయన. టీచర్స్ డే సందర్భముగా వారికి నీవు అనుగ్రహ తలపెట్టిన దీవెనలన్నీ కూడా దయచేయండి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ప్రభు నీ కౌగిట భద్రపరచండి. వారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా సంతోషంతో జీవిస్తూ బిడ్డల కొరకు ప్రార్థించే బిడ్డలుగా వర్ణించండి. అలాగే ప్రభు ఈ దినమంతా కూడా నీ కాపుదల్లో ఉంచండి. అయోగ్యులమైన మమ్మలను బలపరిచి భద్రపరచమని ప్రభు ప్రత్యేకించి ప్రభు ఆంధ్ర రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో నా తండ్రి ప్రత్యేకముగా నా తండ్రి ప్రభా ఈ భయంకరమైన వర్షముల వల్ల, వరదల వల్ల నాయన నిరాశ్రయులైన బిడ్డలు, ప్రాణములు కోల్పోయిన బిడ్డలు, అయా తినడానికి తిండి లేని బిడ్డలు, ఆహారం అలాగే నా తండ్రి ప్రభ లేని బిడ్డలు, త్రాగడానికి నీరు లేని బిడ్డలు ప్రభ ఎంతగానో రోధిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రభు ఈ భయంకరమైన విపత్తు నుండి లేవనెత్తండి, బిడ్డలను బలపరచండి. ప్రభు ఎందరో స్వచ్ఛందంగా సహాయం చేస్తూ ఉన్నారు. అందరిని బట్టి నీకు వందనాలు. ప్రభు అయా ఆ సహాయం వారందరికీ అందడానికి సహాయం చేయండి. స్వార్థపరులను ప్రభు నా తండ్రి దూరపరిచి నాయన బిడ్డలు కష్టములో ఉన్న బిడ్డలకు నా తండ్రి ఆదరణపూరితమైన కార్యాలన్నీ కూడా అందడానికి సహాయం చేయండి. అయా కన్నీటిని తుడిచివేసి బిడ్డలను తిరిగి కోలుకొని ప్రభు తిరిగి యథాస్థానంలో బిడ్డలను ప్రభు నడిపించమని, ఈ ప్రకృతి వైపరీత్యముల నుండి మమ్మల్ని తప్పించి నీ కృపాక్షేమములు మాకు దయచేయమని, ఈ దినమంతా కూడా నీ కాపుదల్లో ఉంచమని యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలకు ఏకాదశిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు, సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కాపుదల ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న బిడ్డలకును, ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకును, వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డను ఆయన చల్లని రెక్కల చట్టును భద్రపరిచి క్షేమమును, ఆయువును, ఆరోగ్యమును దయచేసి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.